ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, వారిని చూచి జడియకుము. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలుతో ఇజ్రాయేలీల గురించి చెప్తున్నటువంటి క్రమంలో యెహెజ్కేలుతో చెప్తున్నటువంటి మాట, యెహెజ్కేలు, నీవు వారిని చూచి భయపడవద్దు, జడియవద్దు. నేను నీతో ఏదైతే చెప్పానో ఆ మాటలన్నిటినీ తీసుకువెళ్ళి వారితో చెప్పు. వారు ఎంత కఠిన హృదయులై ఉన్నారు అంటే దేవుడిని నన్నే వాళ్ళు విసర్జించి ఉన్నారు. వారికి ఇష్టమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు వెళ్ళు, వారు చేసే ప్రతి ఒక్క పనిని బట్టి నువ్వు భయపడవద్దు. అటువంటి వారిని చూసి నువ్వు భయపడవద్దు. నీకు గ్రహింపలేని గొప్ప సత్యమైనటువంటి గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. నీ నోట నా మాటలు ఉంచి నువ్వు ఏం పలకాలో నేను చెప్తాను అని ధైర్యపరచి ఇజ్రాయేలీల కఠినులైనటువంటి ఇజ్రాయేలీల దగ్గరకు వెళ్ళమని చెప్పినటువంటి మాటలు. ఆనాడు ఇజ్రాయేలీలు ఎంత కఠిన మనసు కలవారై ఉన్నారు. దేవుని మాటను వినకుండా వారికి ఇష్టానుసారమైన జీవితాన్ని వారు జీవించారు. దేవుడు అంటున్నాడు, వారి హృదయము ఎటువంటిదంటే ఒక చెక్కుముకి రాతి కంటే చాలా ఇంకా ఘోరంగా కఠినంగా ఉందంట. అయితే అటువంటి హృదయాలను వారిలోంచి తీసివేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి అదే విధముగా యెహోవాను ధైర్యపరిచినటువంటి దేవుడు నీతో కూడా ఈ దినమున మాట్లాడుతూ ఉన్నాడు. నీ పట్ల ఎంతమంది అయితే క్రూరంగా ప్రవర్తిస్తూ ఉన్నారో, నిన్ను అనరాని మాట్లాడుతూ ఉన్నారో, నీ యందు కఠిన హృదయులై ఉన్నారో, నీ మాట వినకుండా వారికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో, అటువంటి వారందరిని చూచి నువ్వు భయపడవద్దు. యెహోషువకు తోడైన నేను, యెషయాకు తోడైన నేను, ఇర్మియాకు తోడైన నేను, నీతో కూడా నేను తోడై నడిపిస్తాను అని నీతో వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. నీకు ధైర్యాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు నీ ఎదుట ఉన్నటువంటి సమస్యను చూచి భయపడకుండా ధైర్యంతో ముందుకు వెళ్ళు. యెహెజ్కేలు ఏ విధంగా ధైర్యంగా వెళ్ళి ప్రవచనాలు చెప్పాడో వారి జీవితాలకు ఒక నాందిగా నిలబడ్డాడు. అదే విధముగా ఈ దినమున నీవు కూడా నీ ఎదుట ఉన్నటువంటి సమస్యను చూచి భయపడవద్దు. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక ఆ సమస్య దేవుని కంటే గొప్పదేమి కాదు. దేవుడు నీ పట్ల తోడయుండి నీకు ధైర్యాన్ని కనపరిచి నీలో ఉన్నటువంటి ఆ కఠిన హృదయాన్ని తీసివేసి, తిరిగి ఆత్మను తీసివేసి దేవుడిని ధైర్యపరిచి ఆదరించునుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. వారిని చూచి నువ్వు భయపడవద్దా అన్నావు తండ్రి. నాయన, మాలో ధైర్యాన్ని నింపిన దేవా మీకు స్తోత్రం. మాకు ఆదరణ కలిగించిన దేవా మీకు స్తోత్రం దేవా. మీ కృపలో భద్రం చేసి వాడుకోమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి, ప్రతి ఒక్క హృదయాన్ని, రాతి హృదయాన్ని మీరు మాంసపు కుండగా మారుస్తా అన్నారు తండ్రి. అట్టి హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం దేవా. మీకును మాకును తండ్రి దూరం చేసే ప్రతి ఒక్క పని మా దగ్గర నుంచి తీసివేయండి. అట్టి మనసును మాకు అనుగ్రహించకుండా దేవా తండ్రి, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మీతో పాటు సన్నిహితంగా ఉండే మనసును మాకు దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. బలహీనలకు బలం చేకూర్చండి. రోగులు మీరు ముట్టండి, స్వస్థపరచండి. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి తండ్రి. ఎంతమంది హాస్పిటల్స్ లో నాయన రోగాలతో బాధపడుతూ ఉన్నారో సంపూర్ణమైన స్వస్థత దయచేయండి దేవా. మరణ పడకల్లో నుంచి లేవనెత్తండి దేవా. మీ స్వరాన్ని వారికి వినిపించమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన, వారి ఎదుట ఉన్నటువంటి ఆ యొక్క సమస్యను చూసి వారు భయపడకుండా పెరిగి ఆత్మను వారిలోంచి తీసివేసి ధైర్యపు ఉన్నటువంటి ఆత్మను, మీ పరిశుద్ధ ఆత్మను దేవ వారిలో మీరు ప్రోక్షింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన, ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారో తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి, జతపరచండి.
బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి తండ్రి. నైనా డెలివరీ సిద్ధంగా ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవాన్ని వారికి అందించమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు. అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.